Hi, hello viewers. Welcome to Inspire India Academy. ఈ ఇన్స్పైర్ ఇండియా అకాడమీలో ఆన్లైన్ క్లాసెస్ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆఫర్ నడుస్తుంది. దాంతో పాటుగా ఒక ఇన్ఫర్మేటివ్ స్టడీస్తో కూడినటువంటి పూర్తి స్థాయి డిస్కషన్ మెథడ్ విద్యార్థులకి ఏ విధంగా అర్థం కావాలి, ఏ విధంగా చెప్తే అర్థమవుతుందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని టాపిక్లకు సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రాబ్లమ్స్, దాని ఎక్స్ప్లెనేషన్, క్వశ్చన్ ఆన్సర్, అది ఎందుకు అలా వచ్చిందనే విషయాన్ని ప్రజెంట్ ఇప్పుడు ఆన్లైన్లో ప్రతి ఒక్క లెసన్కు సంబంధించి పెట్టడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ప్రస్తుతము ఆన్లైన్ ఆఫర్ అనేది నడుస్తుంది. ఈ ఆన్లైన్ ఆఫర్ అనేది ఆగస్టు 15 వరకు ఉంటుంది మిత్రులారా. ఇది 1999 కేవలం 1999 రూపాయలకే ఈ యొక్క ఆన్లైన్ ఆఫర్ని మీకోసం అందించడం జరుగుతుంది. ఈ ఆఫర్ ఆగస్టు 15 వరకు ఉంటుంది. దాంతోపాటుగా హైదరాబాద్కి పిల్లలు ఆఫ్లైన్స్ కోసం రావడం జరుగుతుంది. అలానే హన్మకొండ కూడా రావడం జరుగుతుంది. 2 చోట్ల కూడా క్లాసెస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ముందుగా ఏదైనా ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యేటప్పుడు ఫస్ట్ మనకు కనిపించేటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే క్లాస్ రూమ్ ఎలా ఉంది, ఏం కథ అనే విషయాన్ని ఒకసారి చర్చించుకున్నాకనే, డిస్కషన్ చేసుకున్నాకనే మీరు జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ అక్కడ ఇక్కడ జాయిన్ అయిపోయి ఫీజెస్ని వృధా చేసుకోకండి. గతంలో ఇటువంటి సమస్యలు వచ్చాయి, ఇప్పుడు కూడా ప్రస్తుతం మళ్ళీ ఇవే సమస్యలు రిపీట్ అవుతున్నాయి. కాబట్టి ఈ యొక్క అంశాన్ని అందరూ అభ్యర్థులు అర్థం చేసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. దాంతోపాటుగా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ లోపల ఆన్లైన్ క్లాసెస్ని మరియు మెటీరియల్ని కూడా ఎవరైతే ఆఫ్లైన్ క్లాస్ తీసుకుంటారో వాళ్ళ కోసము ఉచితంగానే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు గ్రహించండి. దెన్ నెక్స్ట్ మనకు సాధారణంగా విద్యార్థులకి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలలో అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే టాపిక్స్లో అనాలిసిస్ మెథడ్లో లేదా క్వశ్చన్ అడిగే విధానంలో మనం ఎలా చదవాలి అనే విషయాలు కొంతమందికి తెలియకుండా పోతున్నాయి. కాబట్టి ఒకటే విధానం కాకుండా ఇంకొక విధానాన్ని కూడా మనం అలవాటు చేసుకున్నప్పుడు మాత్రమే దాని మీద పూర్తి స్థాయి ఎఫర్ట్ని పెట్టి ఉద్యోగం సాధించేటువంటి లక్ష్యాన్ని చేరుకోవచ్చు. కొంతమంది విద్యార్థులు రావడం జరుగుతుంది. సరే, ఈ మధ్య మనం చూసేటువంటి ప్రతి అంశంలో కూడా అప్లికేషన్ మెథడ్ని ఎక్కువగా అడుగుతూ ఉన్నాడు కదా అంటాం. ఏ కోచింగ్ సెంటర్ అయినా, ఏ క్లాస్ రూమ్ అయినా కూడా ఒక విద్యార్థికి అందించేటువంటి నాలెడ్జ్ అనేది మనము జస్ట్ 20% నాలెడ్జ్ అందించగలుగుతాం. ఈ 20% నాలెడ్జ్ని మనం అందించినప్పుడు ఈ 20%లోనే అన్ని రకాలైనటువంటి టాపిక్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ టాపిక్ని ఎవరైతే విద్యార్థి తీసుకుంటాడో ఆ విద్యార్థి మళ్ళీ దాన్ని హార్డ్ వర్క్ అనేది 60% అనేది మల్టిపుల్ రివిజన్స్ చేయడం అనేది చేసినప్పుడు మాత్రమే ఇంత 60% అనేది మనకు కలవడం జరుగుతుంది. దాంతోపాటుగా కొంతమంది ఏమంటారంటే మన ఎగ్జామ్ రాసే అట్మాస్ఫియర్, ఆ టైము, ఆ పంచువాలిటీ అని కూడా 10% అనేవి ప్రభావితం అవుతాయి. మనం రూమ్కి వెళ్ళి మనం తీసేటువంటి అంశం, బబ్లింగ్ చేసే అంశం మనకు 9% వరకు ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. జస్ట్ చివరిగా ఒక 1% అనేది మన లక్ మీద ఆధారపడి ఉంటుంది. అదని నమ్మవలసిన పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే ప్రతి ఎగ్జామ్లో కూడా మనకు తెలిసిన బిట్లు అన్నీ కూడా ఉండాలన్న రూల్ అయితే లేదు. కాబట్టి ఈ విధానం చేత మన యొక్క ఇన్స్పైర్ ఇండియా అకాడమీ లోపల పూర్తి స్థాయి కంటెంట్తో కూడినటువంటి వీడియోస్ని మీకోసం మనం అందించడం జరుగుతుంది. ప్రజెంట్ ఆన్లైన్ లోపల అన్ని వీడియోస్ ఉండడం జరిగింది. ఈరోజు కూడా మనకి డెమో నిర్వహించడం జరిగింది. కాబట్టి ఎవరైతే సరే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, ఆన్లైన్ సంబంధించిన ఆఫర్ 1999కు ఉంటే టెక్స్ట్ బుక్ ఆఫర్ ఆగస్ట్ 15 వరకు 349కే మీకు అందించడం జరుగుతుంది. మీకు ఎనీవే పోస్ట్ ఆఫీస్ ద్వారా కానీ, మీ దగ్గరలో ఉన్న బుక్ స్టాల్స్ కానీ, ఇంకా ఎక్కడికి పోయినా కూడా ఇదే ప్రైస్ అనేది మీకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. 349 రూపీస్కి మీరు పూర్తి స్థాయి బుక్ని మీరు పర్చేజ్ చేసుకొని ఆన్లైన్ క్లాసెస్ ద్వారా కూడా క్లాసెస్ వినొచ్చు. ఆఫ్లైన్ క్లాసెస్కి రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే హన్మకొండ మరియు హైదరాబాద్కి రావచ్చు. దాంతోపాటుగా కొన్ని ముఖ్యమైన అంశాలు, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్, ఈ క్రింది వాణిలో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అని అడుగుతూ ఉన్నాడు. ఏంటది? ద స్టార్ కనెక్షన్ ఆల్సో బి టర్మ్డ్ హ్యాస్ టీ కనెక్షన్, డెల్టా కనెక్షన్ కెన్ బి టర్మ్డ్ హ్యాస్ పై కనెక్షన్. చాలా ఇంపార్టెంట్ అండి. ప్రీవియస్గా వచ్చినటువంటి
క్వశ్చన్ ఇది, మనకు రాలేదు. నెక్స్ట్ దీంట్లో కొన్ని ముఖ్య అంశాలు చూద్దాం. వాట్ ఈజ్ స్టార్ కనెక్షన్? స్టార్ కనెక్షన్లో మనం మెయిన్గా తీసుకోవలసినటువంటి జాగ్రత్త ఏమిటి? ఈ స్టార్ కనెక్షన్ని వై కనెక్షన్ అని కూడా పిలుస్తారు, ఈ విషయం మీకు తెలుసు. లేదా దీనిని మనం మెన్షన్ చేస్తే ఇట్లా టీ కనెక్షన్ అని కూడా పిలుస్తారండి. స్టార్ కనెక్షన్ని వై కనెక్షన్ అని పిలవచ్చు, యాజ్ వెల్ యాజ్ టీ కనెక్షన్ అని కూడా పిలవచ్చు. స్టార్ కనెక్షన్లో ఒక నోడ్ ఉండి, ఈ నోడ్లో ఒకవైపు ఆర్ ఫేస్, మరొక వైపు వై ఫేస్, దాంతోపాటుగా బి ఫేజ్ అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇది పూర్తిగా ఒక న్యూట్రల్ని కూడా కలిగి ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమని పిలుస్తారండి అంటే 3 ఫేజ్ 4 వైర్ సిస్టమ్ అని పిలుస్తారు. 4 వైర్ సిస్టమ్ అని పిలుస్తారు. ఈ 3 ఫేజ్ 4 వైర్ సిస్టమ్ అనేది ముఖ్యంగా మనకు స్టార్ కనెక్షన్లో కనిపిస్తూ ఉంటుంది. మన భారతదేశంలో కానీ ఎక్కడైనా సరే సెకండరీ డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా ఈ 3 ఫేజ్ 4 వైర్ వ్యవస్థ మీదనే ఆధారపడి ఉంటుంది. స్టార్ కనెక్షన్లో ఈ ఫేజ్లో కూడా అవైలబుల్గా ఉంటాయండి. 3 ఫేజ్ అండ్ 3 వైర్ వ్యవస్థలో కూడా 3 వైర్ సిస్టంలో కూడా స్టార్ కనెక్షన్ అనేది అందుబాటులో ఉండడం జరుగుతూ ఉంటుంది. దీనిలో లెస్ నెంబర్ ఆఫ్ టర్న్స్ వల్ల, లెస్ నెంబర్ ఆఫ్ టర్న్స్ అంటే వలయాల సంఖ్య అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇందులో తక్కువ వోల్టేజ్ నుంచి ఎక్కువ వోల్టేజ్ పెంచేటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా మనము స్టెప్ అప్ కండిషన్లో స్టెప్ అప్ అవసరాల కోసం దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తాం. అలానే స్టార్ ఫేజ్ వైండింగ్ అంటే స్టార్ అమరికతో కూడినటువంటి వైండింగ్ కలిగి ఉన్నటువంటి మోటార్లు తక్కువ టార్క్ని కలిగి ఉంటాయి. అంటే లెస్ టార్క్ని తక్కువ టార్క్ని కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇది స్టార్ కనెక్షన్కి సంబంధించి. దీనిలో ఇంకా మనకు ముందు క్వశ్చన్స్ లోపల పూర్తి వివరాలు చెప్తుంటాను. ఇది ముఖ్యంగా మనం 3 ఫేజ్ 4 వైర్ సిస్టమ్ అంటాం, యాజ్ వెల్ యాజ్ 3 ఫేజ్ 3 వైర్ సిస్టమ్ అని కూడా మనం పిలవచ్చు. దీని లోపల మనకి ఎక్కువగా లెస్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉండడం వల్ల ఏంటంటే స్టెప్ అప్ అంటే ఇక్కడ ప్రైమరీ నుండి సెకండరీకి మార్చినప్పుడు మనం వోల్టేజ్ని పెంచడానికి వాడతాం కాబట్టి స్టెప్ అప్ కండిషన్స్ కోసం ఉపయోగిస్తాం. ఇవి మోటార్ వైండింగ్లో కనుక తీసుకున్నట్లయితే దీనిలో లెస్ టార్క్ కోసము స్టార్ కనెక్షన్ మోటార్స్ని ఉపయోగిస్తారు. మోర్ టార్క్ కోసము డెల్టా కనెక్షన్ ఉపయోగిస్తారు. డెల్టా అనేది ఈ విధంగా సింబల్తో ఉంటుంది. అలా కాకుండా ఈ డెల్టా సింబల్ని మనం పై సింబల్తో కూడా ఇండికేషన్ కూడా ఇచ్చుకునే అవకాశం అనేది ఉంది. దీంతో పాటుగా మనం ఇక్కడ చూస్తే ఈ డెల్టా కనెక్షన్లో మనకి ఇలా అమరి ఉండడం జరుగుతుంది. ఆర్వైబి ఫేజెస్ అనేవి ఈ విధంగా అమరి ఉండడం జరుగుతూ ఉంటుంది. దీనిని ఏమంటారంటే 3 ఫేజ్ 3 వైర్ సిస్టంగా మనం పిలుస్తూ ఉంటాం మిత్రుల. 3 ఫేజ్ 3 వైర్ సిస్టమ్ లోపల మనం పరిశీలించినట్లయితే అంతా కూడా సెకండరీ వైపు మనకు కనిపిస్తూ ఉంటుంది. దీని లోపల మనం ఏం చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో ముఖ్యంగా మోర్ టార్క్, ఈ రకమైనటువంటి మోటార్ లోపల మోర్ టార్క్ అనేది మనకు ప్రొవైడ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఏ కనెక్షన్లో? డెల్టా కనెక్షన్లో. కాబట్టి హై టార్క్ కోసము మోటార్లో డెల్టా వైండింగ్ ఇస్తారు. లెస్ టార్క్ కోసం, తక్కువ టార్క్ కోసము మోటార్లో స్టార్ వైండింగ్ ఇస్తారు. ఇట్లా నెంబర్ ఆఫ్ బిట్స్ని మనం డిస్కస్ చేయొచ్చు. దీని గురించి మనం చెప్పుకోవాలంటే మినిమం 1.5 అవర్ టైం అనేది పడుతూ ఉంటుంది. దీని కాంబినేషన్లో మనకి మళ్ళీ స్టార్ డెల్టా లేదా డెల్టా స్టార్ అనేటువంటి కండిషన్స్, స్టార్ అని, డెల్టా అని ఈ విధమైనటువంటి కనెక్షన్స్ అనేవి మనకి ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు సరైనటువంటి స్టేట్మెంట్ ఏంటి అంటే ఈ క్రింది వాటిలో సరైన స్టేట్మెంట్ ఏంటి అంటే ఇక్కడ మనం టీతో చూడొచ్చు, మనం డెల్టాని పైతో చూడొచ్చు. అంటే ఇక్కడ మనం చూస్తే పూర్తి స్థాయిలో బోత్ 1 and 2 అనేది 2 కూడా ఆప్షన్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. ద నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద రెసిస్టెన్స్ ఇన్ డెల్టా connected resistive network is R1, R2 and R3 as shown in the figure, then what will be the value of resistance RX value యొక్క స్టార్ నెట్వర్క్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ అంటేనేమో ఇలా ఉంటుంది, ఇట్లా టీ మోడల్గా మనకి టీ నెట్వర్క్ ఉంటుంది. వాట్ అబౌట్ ఆర్ఎక్స్ వాల్యూ అంటే ఏమిటి అని అంటే ఇక్కడ కరెక్ట్ ఫిగర్ అనేది మనకి చూసుకున్నట్లయితే ఈ రెండింటికి మధ్య ఉండేటువంటి ఆర్ఎక్స్ వాల్యూ ఏమిటి అని అడిగాడు. బట్ దాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనకి ఇక్కడ ఆర్ వాల్యూని మనం R1 పరంగా, R2 పరంగా, R3 పరంగా మనం రాస్తూ ఉన్నప్పుడు మనకి RA ఈక్వల్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ R1 × R2 /
R1 ప్లస్ R2 ప్లస్ R3 అనేటువంటి ప్రిన్సిపల్స్ని మనం ఉపయోగించడం జరుగుతుంది. వాట్ అబౌట్ RB ఈక్వల్స్ అనుకోండి R3 ప్లస్ R1 బై R1 ప్లస్ R2 ప్లస్ R3గా మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది. RC అన్నాడు అనుకోండి R3 ఇంటూ R2 బై R1 ప్లస్ R2 ప్లస్ R3గా మనం రాయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం నెట్వర్క్ లోపల మనం పరిశీలించినట్లయితే RX వాల్యూ అనేది మనం రాసినప్పుడు మనం తీసుకునేటువంటి అంశం పరంగా తీస్తే Bని పరంగా అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ RX ఈక్వల్స్ టు R1 ఇంటూ R3 బై R1 ప్లస్ R2 ప్లస్ R3 అంటాం. దీని మీద మనకు లాస్ట్ టైం క్వశ్చన్ కూడా అడిగాడండి. సర్క్యూట్స్ అనేవి ఇలా ఇచ్చి డెల్టా కనెక్షన్ అనేది మనకి ఇలా ఇచ్చాడు. ఈ డెల్టా కనెక్షన్ అనేది ఇచ్చేసి స్టార్ కనెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ స్టార్ కనెక్షన్ మీద ఇచ్చి మనల్ని క్వశ్చన్ అడిగాడు. డెల్టా నుండి స్టార్కు మారినప్పుడు రెసిస్టెన్స్ వాల్యూస్ లోపల ఏ విధంగా ఫలిత నిరోధాలు మారాయి అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని క్వశ్చన్స్ని అడగడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా డెల్టా నుండి స్టార్కి ఏమవుతుంది, స్టార్ నుండి డెల్టాకి ఏమవుతుంది అనే అంశాన్ని ముఖ్యంగా జాగ్రత్తగా మనం పరిశీలించుకున్నప్పుడు మాత్రమే ఇటువంటి క్వశ్చన్స్ మనం చేయగలుగుతాం. సాధారణంగా NPTCL పిల్లలు 2018లో రాసినంత ఈజీగా పేపర్ ఉంటుందని అనుకుంటారు, కానీ ఎట్టి పరిస్థితుల్లో అలా ఉండదు. 2023 SPDCL పేపర్ ఎంత టఫ్గా ఇచ్చాడో అంతకన్నా ఎక్కువ టఫ్గా ఇచ్చేటువంటి అవకాశమే ఉంటుంది తప్పితే సబ్జెక్ట్ని ఇంకా చొచ్చుకుపోయే విధంగా అడిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అందరిని దృష్టిలో పెట్టుకునే పేపర్ ఉంటుంది. కాబట్టి మీరంతా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటండి అంటే బాగా ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే ఇటువంటి సమస్యలకి మనం సమాధానం తీసుకురావాల్సి ఉంటుంది. ఓకే, ద నెక్స్ట్ మరి ఒక క్వశ్చన్ చూస్తే సమతుల్య నక్షత్ర కనెక్షన్లో, నక్షత్ర అని అంటారు. నక్షత్ర కనెక్షన్ అంటే ఏంటిది? స్టార్ కనెక్షన్లో స్టార్ కనెక్షన్ యొక్క లైన్ వోల్టేజ్ యొక్క పరిమాణం ఫేజ్ వోల్టేజ్ యొక్క పరిమాణం యొక్క నిష్పత్తి ఎంత అని అడిగాడు. స్టార్ కనెక్షన్కి మరియు డెల్టా కనెక్షన్కి మనం ఒకసారి పరిశీలించినప్పుడు స్టార్ కనెక్షన్ని 3 ఫేజ్ 4 వైర్ సిస్టంగా వాడవచ్చు, యాజ్ వెల్ యాజ్ 3 ఫేజ్ 3 వైర్ సిస్టంగా కూడా వాడవచ్చు. ఇక్కడ మనకు న్యూట్రల్ అనేది సపోర్టివ్గా ఉంటుంది. దీని లోపల 3 ఫేజ్ 3 వైర్ వ్యవస్థగా వాడతాం. ఇందులో దెర్ వాజ్ నో న్యూట్రల్ ఇన్ ద డీడ్, ఇందులో ఎటువంటి న్యూట్రల్ కనెక్షన్ అనేది ఉండదు. కాబట్టి ఈ రకమైనటువంటి ప్రశ్నలు అడిగినప్పుడు స్టార్లో డెల్టాలో మనకు కనిపించే అంశం ఒకటి ఏంటండి అంటే స్టార్ కనెక్షన్లో మనకి లైన్ కరెంట్ ఈక్వల్స్ టు ఫేజ్ కరెంట్కి సమానంగా ఉంటుంది. లైన్ కరెంటు ఫేజ్ కరెంట్కి సమానంగా ఉంటుంది. బట్ డెల్టాల విషయానికి వచ్చేవరకు లైన్ కరెంట్ ఈక్వల్స్ టు √3 ఇంటూ ఫేజ్ కరెంట్గా మారడం జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో మనం చూసినప్పుడు ఇందులో వోల్టేజ్ V ఈక్వల్స్ టు అంత √3 ఇంటూ VPHగా ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ రాసినప్పుడు ఏంటండి అంటే ఫేజ్ వోల్టేజ్ రూపంగా మనం రాసినప్పుడు VL/√3గా రాస్తాము. అంటే రెండింటి మధ్య నిష్పత్తి అంటే ఏంటిది? VL ఈక్వల్స్ టు √3. కాబట్టి ఈ వాల్యూ పరంగా మనం చూస్తే ఇందులో సరైనటువంటి సమాధానం √3గా మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఫేజ్ కరెంట్ ఈక్వల్స్ టు IPH ఈక్వల్స్ టు IL/√3గా మనం చూస్తాం. దీని మీద నెంబర్ ఆఫ్ లెక్కలు ఉంటాయండి. ఇందులో కూడా లాస్ట్ టైం క్వశ్చన్ అడిగాడు. స్టార్ని డెల్టాని దృష్టిలో ఉంచుకొని లాస్ట్ టైం క్వశ్చన్ అడిగాడు. లైన్ వోల్టేజ్ ఎలా ఉంటుంది, ఫేజ్ వోల్టేజ్ ఎలా ఉంటుంది, లైన్ కరెంట్ ఎలా ఉంటుంది, ఫేజ్ కరెంట్ ఎలా ఉంటుందని ఆ 4 టర్మినాలజీలు ఒకదాని పక్కపంటి ఒకటి కలిపి అడిగాడు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా డౌట్ పడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏంటంటే సబ్జెక్టుని ఇన్డెప్త్గా మనం ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే దాని మీద సమాధానం చేయవలసి ఉంటుంది. ఓకేనా? ఇందులోపల విద్యార్థి యొక్క వర్క్ అనేది 60% అనేది ఎఫిషియెంట్గా ఉన్నప్పుడే దాని మీద పూర్తి స్థాయి నాలెడ్జ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒకసారి మనం గ్రహించండి. ద నెక్స్ట్ 3 రెసిస్టర్లు హూజ్ వాల్యూస్ ఆర్ 20 ohms, 30 ohms, 50 ohms, 20 ఓములు, 30 ఓములు మరియు 50 ఓములుగా ఉన్నాయి. ఆర్ కనెక్టెడ్ ఇన్ ద డెల్టా కనెక్షన్. ఈ ఏ కనెక్షన్లో ఉన్నాయి? డెల్టా కనెక్షన్లో ఉన్నాయి. అంటే డెల్టా కనెక్షన్లో అంటే ఏంటిది? డెల్టా అంటే ఇదే కదా డెల్టా కనెక్షన్ అంటే. ఎస్, డెల్టా కనెక్షన్లో ఉన్నాయి. ఇలా డెల్టా కనెక్షన్లో ఉన్నాయి. ఒకటేమో 20 ఓములు ఉంది, రెండవదేమో 30 ఓములు ఉంది, యాజ్ వెల్ యాజ్ మూడవది 150 ఓములు ఉంది. డెల్టా నుండి స్టార్కు మార్చబడింది. ఈ క్వశ్చన్ అడిగాడు. నేను ఇంతకుముందు చెప్పినటువంటి దానికి సమాధానము
స్టార్ కనెక్ట్ చేయబడింది. స్టార్ కనెక్షన్ అంటే ఏంటిది? ఈ విధంగా టీ మోడల్లో కనెక్షన్ ఇవ్వబడింది. అంటే 20, 30 అండ్ 50గా ఇవ్వబడింది. ఫర్ ఎగ్జాంపుల్ 20, 30, 15గా ఇవ్వబడింది. దీనిలో ఇప్పుడు మనం చూస్తే డెల్టా నుండి స్టార్కు మార్చబడ్డప్పుడు నక్షత్ర కలయిక ద్వారా అంటే స్టార్ కనెక్షన్ ద్వారా సమానమైన ప్రతిఘటన అంటే ఈక్వల్ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఇది ఈ యొక్క మోడల్ చాలా ఇంపార్టెంట్ మోడల్. దీన్ని లాస్ట్ టైం ఎగ్జామ్లో అడగడం జరిగింది. దీంట్లో మనం చూసినట్లయితే దీంట్లో ఇప్పుడు మనం ఏమీ లేదు కూడా డెల్టా నుండి దేనికి మారింది? స్టార్కి మారింది. ఇది గమనించండి. ఏవైనా రెండు తీసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సూత్రాలను బట్టి మనం చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ RA అనుకోండి, R2 × R3/R1 + R2 + R3గా రాస్తాం. R2 = R3 × R1/R1 + R2 + R3గా మనం రాయడం జరుగుతూ ఉంటుంది. R3 = R2/R1 + R2 + R3గా రాస్తాం. ఇదంతా అవసరం లేదు. ఇది లేదు. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడండి ఒకసారి. మొత్తం ఎంత వచ్చింది? దాదాపుగా ఇది 50 అంటే 100. ఇట్లా 100 వేసుకోండి, అన్నింటికి 100 వేసుకోండి, సింపుల్గా 100 వేసుకోండి. తర్వాత ఏవైనా 2 చేయండి. ఒకటి 20 × 30 రైట్, ఇంకోటి 30 × 50 రైట్, ఇంకొకటి 20 × 50 ఇట్లా వేసుకోవాలి. దీంట్లో మనం పరిశీలించినట్లయితే నీకు ఆల్రెడీ ఇది 0, 0 క్యాన్సల్ అంటే నీకు ఇక్కడ ఆన్సర్ ఎంత? 10. తర్వాత 0, 0, 0, 0 క్యాన్సల్ ఆన్సర్ ఎంత? 15. తర్వాత 0, 0, 0, 0 క్యాన్సల్ ఆన్సర్ ఎంత? 6. అంటే 6, 15, 10 రావాలి. అంటే ఇక్కడ ఏమొస్తుంది? 6, 15, 10. చూడండి ఇక్కడ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఈ విధంగా లాస్ట్ టైం అడిగినటువంటి క్వశ్చన్స్ని మరియు ప్రతి ఒక్క టాపిక్ని నోట్స్ వైజ్గా మీకోసం రాయించడం జరుగుతుంది. ఈ వీడియో కూడా చాలామంది గమనించండి. యూట్యూబ్లో ఆన్లైన్ తీసుకోలేని వాళ్ళు కొంతమంది యూట్యూబ్లో కూడా ఇటువంటి నెంబర్ ఆఫ్ సమ్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ కూడా యూట్యూబ్లో ఉన్నాయి. వాటిని చూసి కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఒక సినాప్సిస్ రెడీ చేసుకోవాలి. ఒక ప్రాక్టీస్ బిట్స్ ఎలా ఉన్నాయి, దాని విధానం ఎలా ఉందనే విధానాన్ని మనం చెక్ చేసుకుంటూ చదువుకోవడం ద్వారా, నోట్స్ రాసుకోవడం ద్వారా, మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయడం ద్వారా మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇదే పని మనం చేయడం జరుగుతుంది ప్రతి నోటిఫికేషన్లో కూడా. దెన్ నెక్స్ట్ క్యాపిటల్ R ఓముల యొక్క 3 రెసిస్టర్లను కలిగి ఉన్న డెల్టాకి సమానమైన Y నెట్వర్క్ యొక్క రెసిస్టర్ విలువ ఎంత? మనం ఇక్కడ చూసినట్లయితే డెల్టాకి సమానమైన Y నెట్వర్క్ అంటే డెల్టా నుండి స్టార్కు మారింది. ఇందులోపట R = R1 = R2 = R3గా ఉన్నటువంటిది ఈ విలువ స్టార్లోకి వచ్చేవరకు R/3గా మారుతుందండి. R/3గా మారుతుంది కాబట్టి దీంట్లో సమాన నిరోధం విలువ ఎంత అంటే డైరెక్ట్గా R/3 అని మనం చెప్పడం జరుగుతుంది. అంటే ఇట్లా డైరెక్ట్ చూడగానే కొన్ని ప్రశ్నలను మనం చేయడానికి అవకాశం ఉంటుంది. స్టార్ టు డెల్టా, డెల్టా టు స్టార్కు మారినప్పుడు. కాబట్టి పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెనేషన్ చూసుకొని చదువుకోండి. ఇవి ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసే టాపిక్స్. ఇంకో కొన్ని మరికొన్ని టాపిక్స్ కూడా రావడం జరుగుతుంది ముందు. ఇటువంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్ అండ్ వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ కూడా మీకు ప్రతి ఒక్క వీడియో కింద, అంటే ట్రాన్స్ఫార్మర్ చూస్తే ట్రాన్స్ఫార్మర్ కింద, పవర్ జనరేషన్ చూస్తే పవర్ జనరేషన్ కింద, అందులో ట్రాన్స్మిషన్ ఉంటుంది, ట్రాన్స్మిషన్ కింద మీకోసం ప్రత్యేకంగా అందించడం జరిగింది. విష్ యు ఆల్ ద బెస్ట్. ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు, ఆన్లైన్ యొక్క ఆఫర్ అనేది కేవలం 1999 రూపాయలకి ఆగస్టు 15 వరకు ఇవ్వడం జరిగింది. 350 రూపీస్కే మీకు టెక్స్ట్ బుక్ కూడా మీ యొక్క ఇంటి దాకా రావడం జరుగుతూ ఉంటుంది. విష్ యు ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్.